అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియంలో అయితే జరిగింది. ఈ మ్యాచ్ 10 సంవత్సరాలైతే గుర్తయితే ఉండిపోతుంది. ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కైనా, సీఎస్‌కే ఫ్యాన్స్ అయినా, టోటల్‌గా క్రికెట్ ఫ్యాన్స్‌కి 10 సంవత్సరాలైనా ఈ మ్యాచ్ అయితే గుర్తయితే ఉండిపోతుంది. అలాంటి పర్ఫార్మెన్స్ ఆర్‌సీబీ అయితే ఇచ్చింది. కానీ ఏంటి బ్రో, ఒక ఆర్‌సీబీ లేడీ ఫ్యాన్ సీఎస్‌కే ఫ్యాన్‌ని విపరీతంగా రేగించింది. అసలు ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే ఫ్యాన్స్ అంటేనే అంత. మామూలుగా వీళ్ళ మధ్య గొడవలైతే ఉంటాయి. ఆర్‌సీబీ ఫ్యాన్స్ సీఎస్‌కే ఫ్యాన్స్‌ని రేగిస్తారు. సీఎస్‌కే ఫ్యాన్స్ ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ని అయితే రేగిస్తారు. కానీ నిన్న స్టేడియంలోనే ప్లేయర్స్ మధ్య ఒక యుద్ధం ధర ఉంటే చూసేవాళ్ళు కూడా విపరీతంగా ఎనర్జిటిక్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు గెలిచిన తర్వాత ఒక సీఎస్‌కే ఫ్యాన్ అయితే ఆడుకోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫ్యాన్, ఒక లేడీ ఫ్యాన్ అసలు సీఎస్‌కే ఫ్యాన్ దగ్గరకొచ్చి విపరీతంగా నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ అయితే విపరీతంగా అరిచింది. కావాలనే విపరీతంగా రేగించింది. సీఎస్‌కే ఫ్యాన్ అయితే చాలా అంటే చాలా సైలెంట్‌గా అయితే ఉన్నాడు. అవును కదా! అంటే చిన్నస్వామి స్టేడియంలో సీఎస్‌కే గెలిచినా కూడా అంటే సీఎస్‌కే ఫ్యాన్స్ జోరుగా అరవడానికి కుదరదు. అవునా కదా! ఎందుకంటే చుట్టూరా ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. ఈవెన్ చెన్నైలో గూడా ఆర్‌సీబీ గెలిచినా కూడా ఆర్‌సీబీ ఫ్యాన్స్ విపరీతంగా జోరుగా సెలబ్రేషన్ చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే చుట్టూరా సీఎస్‌కే ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. ఇది చిన్నస్వామి స్టేడియం ఆర్‌సీబీ గ్రౌండు. చెన్నైలో సీఎస్‌కే ఫ్యాన్ జాస్తి మంది ఉంటారు కాబట్టి వాళ్ళ సెలబ్రేషన్స్ అయితే వాళ్ళకైతే ఉంటాయి. కానీ చాలా అంటే చాలా ఎనర్జిటిక్‌గా అయితే ఎంజాయ్ అయితే చేసింది ఆ యమ్మ. ఫైనల్‌గా కొంతసేపు అయితే ఊరికే ఉంటాడు. ఆ యమ్మ ఆర్‌సీబీ ఫ్యాన్ ఎంత జోరుగా అరిచినా కూడా సైలెంట్‌గా అయితే ఉంటాడు సీఎస్‌కే ఫ్యాన్. అయినా కూడా విపరీతంగా అరుస్తుంటే అంటే చెవు దగ్గరకొచ్చి అరుస్తుంది ఆర్‌సీబీ ఫ్యాన్. అవునా కదా! లేడీ ఫ్యాన్. దాని తర్వాత సీఎస్‌కే ఫ్యాన్‌కైతే కోపమైతే వచ్చింది. అక్కడ ఉండు కొంతసేపు వెయిట్ చెయి. ఎందుకు ఇది ఇప్పుడు మీ టైం నడుస్తుంది, మా టైము వస్తుంది అనే సీఎస్‌కే ఫ్యాన్ అయితే సైగ అయితే చేస్తాడు. ఒక టైంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అంటే పక్కా సీఎస్‌కే గెలుస్తుందని అయితే ఫిక్స్ అయితే అయిపోతా ఉండింది. అలాంటి సీఎస్‌కే టైం అయితే నడిచింది. కానీ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అంటే పక్కా ఆర్‌సీబీ గెలుస్తుందని అయితే ఇప్పుడు ఆర్‌సీబీ టైం. అవును కదా! మళ్ళీ సీఎస్‌కే టైం వస్తుంది. మళ్ళీ ఆర్‌సీబీ టైం అయితే వస్తుంది. అవును కదా! ఫ్యాన్స్ మధ్య గొడవలైతే నిజంగా అసలు వాళ్ళ రియల్ లైఫ్‌లో గూడా కొట్టుకోరేమో! అదే విపరీతంగా ఎనర్జీ వాళ్ళకొట్టి వచ్చేస్తుంది ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్ అంటే. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.